మెగా వారసుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో కొత్త సందడి చేయనుంది. గేమ్ చేంజర్ థియేటర్లో కొత్త సర్ప్రైజ్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న ఈ సినిమా విడుదలైంది. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాలోని ఫీల్ గుడ్ మెలోడీ నానా హైరానాను చిత్ర బృందం విడుదల చేయలేదనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ఆ పాటను యాడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్ట్ పెట్టింది. నానా హైరానా పాటను బిగ్ స్క్రీన్పై చూసి ఎంజాయ్ చేయమని కోరింది. గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు కాగా అందులో 75 కోట్లు పాటలకే ఖర్చు చేశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ నానా హైరానా రికార్డు సృష్టించి మెలోడీ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. న్యూజిలాండ్లో 6 రోజుల పాటు దీని షూటింగ్ జరిగింది. ఈ ఒక్క పాట కోసమే దాదాపు 10 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం యూత్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ గీతాన్ని కార్తిక్ శ్రేయా ఘోషల్ ఆలపించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ పాటను రిలీజ్ చేయలేకపోతున్నామని సినిమా విడుదల రోజు టీం ప్రకటించింది. ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ల ప్రాసెసింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ప్రస్తుతం దీన్ని ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తాం. దీనికోసం మా టీం అంతా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తోందని యూనిట్ తెలిపింది. చెప్పిన దానికంటే 2 రోజుల ముందుగానే ఈ పాటను యాడ్ చేయడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మెగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు.